బీసీ కమిషన్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. 1-2 రోజుల్లో కొత్త కమిషన్ను నియమించే అవకాశం ఉంది. ఇందులో చైర్మన్ తో పాటు సభ్యులందరినీ కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు ఫైనల్ కి చేరినట్లు తెలుస్తోంది. బీసీ కమిషన్ చైర్మన్ పదవికి హైకోర్టు జడ్జితో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది. దీంతో పలువురు బీసీ నేతలు కోసం పోటీ పడుతున్నారు. కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాత స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, బీసీ కమిషన్ నియామకంపై వివరాలేంటి? బీసీ కమిషన్ కి సంబంధించి ఇప్పుడున్నటువంటి కమిషన్ లో ఉన్నటువంటి సభ్యులు చైర్మన్ కి సంబంధించి రేపటితో ఈ పదవికి సంబంధించినటువంటి కాలం ముగుస్తుంది, గడువు ముగుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక 1-2 రోజులలో కొత్తగా ఏదైతే పాలకవర్గం ఉంటుందో బీసీ కమిషన్కి సంబంధించి చైర్మన్తో పాటు సభ్యులకు సంబంధించినటువంటి కొత్త పాలకవర్గాన్ని నియమించేందుకు ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు చేసింది. దాదాపుగా తుది దశకు చేరుకుంది. ఇక 1-2 రోజుల్లో దీనికి సంబంధించి చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు అనేది కొత్త పాలకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ బీసీ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ తర్వాత ఈ సభ్యులకు సంబంధించిన దాని మీద కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీసీ నేతల నుంచి ఎక్కువగా ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశము గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించి పెద్దలను కూడా వాళ్ళు బీసీ నేతలు చాలామంది కూడా కలుస్తున్నారు. అంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ డిక్లరేషన్లో ఈ బీసీ కులగణన చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఈ కులగణన చేసిన తర్వాతనే ఈ స్థానిక ఎన్నికలకు పోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి బీసీ నేతలంతా కూడా దీనికి సంబంధించిన మీదనే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఇప్పటికే ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలో నిర్వహిస్తాము, అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రారంభించాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పారు. కాబట్టి దానివైపు ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించినా ఎన్నికలకు సిద్ధంగా ఉండే విధంగా అటు అధికారులంతా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ఇప్పటికే పలుమార్లు సమావేశమైంది. ఇక నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎన్నికల కమిషనర్. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా దీనికి సంబంధించి తప్పొప్పులు సవరించడము, గ్రామాల వారీగా వార్డుల వారీగా ఈ ఓటర్ జాబితాలో ఉన్నటువంటి పేర్లు సరిగా ఉన్నాయా లేవా, ఇంకా తప్పులు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఇక దానికి సంబంధించినటువంటి మిస్టేక్స్ను ఎట్లా మనం సరిదిద్దుకోవచ్చు, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి ఈ ఓటర్లకు సంబంధించి కూడా గ్రామాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా ఈ ఓటర్లకు ఎంతమందికి ఒక బ్యాలెట్ ఉంటుంది, ఈవీఎం ఉంటుంది అనే దాని మీద కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇక దీని మీద ఇప్పటికే బీసీ నేతలంతా కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళది ఈ కులగణన సంబంధించిన దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ ఎన్నికలు పోవాలని చెప్పేసి బీసీ నేతలంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ కొత్తగా ఈ ఏదైతే పాలక వర్గం ఉంటుందో చైర్మన్తో పాటు సభ్యులకు సంబంధించింది ఉంటుందో దీనికి సంబంధించి కూడా బీసీ నేతల నుంచి పెద్ద ఎత్తున, కాంగ్రెస్ బీసీ నేతల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉన్నది. ఎందుకంటే జడ్జి, రాష్ట్ర జడ్జికి హైకోర్టు జడ్జితో సమానంగా ప్రోటోకాల్ దీనికి ఉంటుంది. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున బీసీ నేతలతో పాటు కొంతమంది రిటైర్డ్ జడ్జీలకు సంబంధించిన పేర్లు కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 1-2 రోజుల్లో దీని మీద ఒక స్పష్టతనిచ్చి ఎవరు చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు అనేది ప్రభుత్వం దీనికి సంబంధించిన దాని మీద ఆ స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్ దాని మీదనే కొంత ఇప్పుడు బీసీ కమిషన్ ఏదైతే కొత్తగా పాలకవర్గం వస్తుందో ఆ పాలకవర్గం వచ్చిన తర్వాతనే ఈ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉంటుందా, ఒకవేళ చేయాలనుకుంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది, మరి ప్రత్యామ్నాయంగా ఎలక్షన్లకు పోవాలంటే ఏం చేసి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, బీసీకి సంబంధించిన ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా అన్యాయం జరగకుండా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించిన డేట్స్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కొత్తగా ఏదైతే ఈ బీసీ కమిషన్కి సంబంధించినటువంటి పాలకవర్గం కొత్తగా వస్తుందో, కొత్తగా వచ్చిన తర్వాతనే ఆ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రకారము ప్రభుత్వం కూడా దీని మీద ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కులగణనకు సంబంధించి ఒకవేళ ఇప్పటికే దీని మీద కొంత చర్చ కూడా జరుగుతుంది. ఈ కులగణనకు సంబంధించి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఆలస్యం వల్ల ఎలక్షన్ కూడా నిర్వహించకపోతే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్ల ఆలస్యం అయితే కొంత కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాకుండా పోతాయి, కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, గ్రామ పంచాయతీలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం కూడా ప్రభుత్వంలో ఉంది. కాబట్టి మరి ఈ కొత్తగా వచ్చిన తర్వాత బీసీ కమిషన్కి సంబంధించిన సభ్యులు, చైర్మన్ వచ్చిన తర్వాత దీని మీద మరి ఏం నిర్ణయం తీసుకోబోతారు,
ప్రభుత్వం ఎలక్షన్కి సంబంధించిన దాని మీద ఇంకా ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనేది దీని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది జ్యోతి.